సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒక్కరికి కూడా తెలియదు. రవెన్న నాకు అంటే జీవితం ఎలాంటిదంటే తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. రవెన్న వచ్చాడు, నరేషన్ చెప్తున్నాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్గా సేమ్. అన్న ఏదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్లో వెళ్ళడం, కరెక్ట్గా అలా జరగడం. కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలుకి తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద నివీ ప్లేస్లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే ఏంది ఇది, ఎందుకు వచ్చింది కథ నాకు, సేమ్ కదా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు, టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడైతే ఉంటుంది కదా ఒక పెయిన్, అది. సో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్కి చెప్పాలండి, అంటే దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి థింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోని కాదు, బట్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బీ అలర్ట్. హెల్మెట్ మాత్రం ఎలాంటి సినారియోలో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా, తమ్ముళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ పెయిన్ మన ఇంటి వరకు వస్తే కానీ మనకు తెలియదని. సో దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. డ్రైవింగ్ అయితే చాలా సేఫ్గా చేయండి. ఇట్స్ మై సీరియస్లీ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీలో ఉన్నా సరే హెల్మెట్ మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అమ్మ సినిమా చూసినా ఇంతగా ఆశీర్వదించిన కుటుంబాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలి.